నాకై నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ జనరేషన్లో పిల్లలకి ఫోన్ అనేది చాలా పిచ్ అయిపోయింది. ఎట్లా వాడుతున్నారంటే మా ఇంట్లో అన్నం తినపెట్టడానికి కూడా నేను ఫోన్ ఇచ్చే తినబెడుతున్నాను. అట్లా మీ ఇంట్లో కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా. ఆ ప్రాబ్లమ్ని ఆపడానికి నేను ఒక చిన్న ప్రయత్నంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మా బాబుకి ఫోన్ చూస్తే ఇట్లా భయం అవుతుంది అనేది ఒక భయం క్రియేట్ చేసి వాడిపైన ప్రాంక్ అనుకోవచ్చు, వాడికి భయం కూడా క్రియేట్ చేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. వాడు ఎలా ఫీల్ అవుతాడు, వాడు కనిపెడతాడా ఏంటి అనేది చూద్దాం. ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసరికి ఆ ఫోన్ ఏందో అట్లా పెట్టినావు, లైట్ ఎందుకు పెట్టినావు అంటే లేదు బెటా లైట్ ఖరాబ్ అయింది కదా సెట్ చేస్తున్నా అని చెప్పిన. వాడికి కంటికి ఏదో అయిందని వాడికి క్రియేట్ చేయడానికి కాటుక రుద్దుతున్నాను. అలా కాటుక పెడుతుంటే నాకు వాసన వస్తుంది అంటున్నాను. మీరు కూడా వినండి వాడి వాయిస్. అది లైటింగ్ రావట్లేదు కదా, లైటింగ్ సెట్ చేస్తున్నా. వాసన వస్తుందా? ఏం వాసన వస్తుంది? నీ కంట్లో ఊసింతగానే మీదకి వస్తుందనే, ఫోన్ చూసినావా కదా బాగా? పడుకున్నాక రెడీ చేసి స్కూల్ పంపిస్తా. కన్నుకేమైందా మరి నీకు? కన్నుకేమైంది? దగ్గర కంటి చూడు ఎంతగానో మైంది. ఒకసారి అర్థం తెచ్చుకోపడికి అర్థం తెచ్చుకోపో. కూర్చో, చూసుకో ఎట్లా చూడు కంటికి. చూడు ఎంతగానో మైంది. నేనేం చేసిన? ఇందాక తీసిన కదా కంట్లో చూస్తేనేనా ఇట్లా వచ్చింది. చూస్తావు మరి ఫోన్ ఇంకోసారి? ఎందుకు ఏడుస్తున్నావు? దగ్గర ఎంతగానమైన చూసినావా కంటికి? ఇగో ఇప్పుడు ఎంతగానమైన చూసినావా? చూస్తావు మళ్ళీ ఒకసారి చూడు. చూడు ఎట్లేం చూడు చూసినావా? ఇగో చూడు కన్ను ఎంత ఎర్రగా అయింది చూడు కదా. ఇగో ఎర్ర చూడిగా ఇగో ఇక చూసినావా ఎట్లా వాసిందా? అత్తదే కోపం. అత్తరు ఇంజక్షన్ తీసుకొచ్చుకోపో. చూపి అత్తరు జల్ది చూపి. ఇప్పుడు నీ కన్ను నొప్పి వస్తుంది అన్నందుకే షాప్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఊరుకో. అంత పెద్ద ఇంజక్షన్ ఇస్తావా ఇప్పుడు? ఇస్తే కన్ను నొప్పి తగ్గుతుందా? ఒకసారి ఇంత పెద్దదా? ఏం కాదు. మరి ఎట్లా తగ్గుతుంది? స్కూల్కి ఓడు ఫోన్ ముట్టుకుంటాడు. అమ్మా అంత పెద్దదా? నింపుకోనరా. ఎట్లా తగ్గుతుంది చెప్పు. మరి ఎందుకు చూస్తున్నావు? చెప్పు. ఫోన్ చూడను ప్రామిస్ అని చెప్పు. చెవులు పట్టుకొని సారీ చెప్పు. సిరప్ అయ్యి అన్న ఇప్పుడు టాబ్లెట్ అన్న తగ్గిపో. నువ్వు చూడు పెద్ద ఇంజక్షన్ ఇప్పిస్తా. అమ్మా ఫోన్ చూడను, చెంపలేసుకో గట్టిగా. ఫోన్ చూస్తే ఏమైతుంది? ఎట్లా? దేనికైతుంది? కళ్ళకైతుందా? చూస్తావా ఇంకోసారి? చూడవా? సారీ చెప్పు నాకు. మాట్లాడతావా అమ్మకి ఇంకోసారి?
వాచింది, వాచినందుకు ఆయనకి కన్ను నొప్పి వచ్చేసింది కదా. చెప్పు ఫోన్ చూడకండి ఫ్రెండ్స్ అని చెప్పు. నాకు అయింది, మీకు కూడా అవుతుంది. ఫోన్ వాడితే చిన్నపిల్లలకి కంటికి ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది చూపించడానికి ఈ వీడియో చేశాను. మా బాబు అయితే చాలా భయపడ్డాడు, ఇంకొకసారి ఫోన్ వాడను అని చెప్తున్నాడు వాడు. మీ ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం అయితే కనుక ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎన్ బొబ్బిలి వ్లాగ్స్.